ఎస్ఎఫ్ కిడ్స్ ల్యాబ్ ప్రోగ్రాం పేరిట రూపొందించిన ఈ రైల్లో వివిధ రకాల రసాయనాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. విద్యార్థులు సైన్స్ రైలు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. నిత్య జీవితంలో గమనించే రసాయనిక చర్యల సన్నివేశాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నగరంలో ఈ సైన్స్ రైలు ఈ నెల 26 వరకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ విజ్ఞాన రైలును రైల్వే జీఎం హెచ్ఎఫ్ పార్థి ప్రారంభించారు. ట్రైన్ ఢిల్లీ నుంచి వివిధ హాల్స్ లో ఆగుతూ వస్తూ పిల్లలకి వివిధ ప్రోగ్రామ్స్ మీద డిఫరెంట్ టెక్నాలజీస్ మీద అవగాహన కల్పించడానికి ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ వాళ్ళు. దీంట్లో పిల్లలకి డెవలపింగ్ టెక్నాలజీస్ ఏ రకంగా అంటే నానో టెక్నాలజీ నుంచి మొదలుకొని లైఫ్ సైన్సెస్ టెక్నాలజీస్, బ్రెయిన్ సంబంధించిన రీసెర్చ్, న్యూరో సైన్సెస్, తర్వాత హౌ కాన్షియస్నెస్ డెవలప్స్, వాట్ ఆర్ ద రియాక్షన్స్, చేంజెస్ ఎలా జరుగుతాయి మనిషి లోపల, బ్రెయిన్ కి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, మనం కాన్షియస్ గా ఫీల్ అయినప్పుడు ఎలా చేంజెస్ మనం ఎలా డిటెక్ట్ చేయగలం, అట్లాంటి అధునాతనమైన లేటెస్ట్ టెక్నాలజీస్ దీంట్లో పెంపొందించడం జరిగింది. Particularly interested in going in for high-end technology, where the country also has got lots of institutions. They are listed and they are finding out those things, so that they know that even in this country we have institutions imparting training and the covering courses on engineering